రేపు దశాబ్ది వేడుకలకు అంతా సిద్ధమైందన్నారు ఐఎన్పిఆర్ కమిషనర్ హనుమంతరావు. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ పై పండుగ వాతావరణం ఉంటుందని చెప్పారు. ఇవాళ సాయంత్రం నుంచే షాపింగ్, గేమ్ షోలు ఉంటాయన్నారు. రేపు ట్యాంక్ బండ్ వచ్చే ప్రజలు సాయంత్రం 5 లోపే చేరుకోవాలని చెప్పారు. రేపు ఉదయం 9:30 అమరులకు సీఎం నివాళులు అర్పిస్తారని, 9:55 పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటారని చెప్పారు. 20 నిమిషాల మార్చ్ పాస్ట్ తర్వాత 10:35 రాష్ట్ర గీతం ఉంటుందని చెప్పారు హనుమంతరావు. మనకి రేపు 10 సంవత్సరాలు ముగించుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా సాయంత్రం అయితే అద్భుతంగా ట్యాంక్ బండ్ మొత్తం కూడా సుందరీకరణతో పాటు చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్. లేజర్ షో ఉంటుంది, తర్వాత ఫైర్ వర్క్స్ ఉంటాయి, తర్వాత కార్నివాల్ ఉంటుంది, కవాతు ఉంటుంది. సో వివిధ రూపాలు, కళారూపాలన్నీ వచ్చి కూడా అక్కడ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంతో అత్యద్భుతంగా ట్యాంక్ బండ్ అంతా కూడా మొత్తం టోటల్గా శోభాయమానంగా రేపు జరగనుంది. రేపు మాత్రం ట్యాంక్ బండ్ మీద జరగబోయే కార్యక్రమాలకు మొత్తం హైదరాబాద్ వాసులే కాకుండా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఎవరైనా సరే మొత్తం అందరూ కూడా 5 గంటల లోపే చేరుకోవాలి. తర్వాత ఆంక్షలు ఉంటాయి, చేరుకోవడం కష్టమవుతుంది. ఇక అసలు షెడ్యూల్ విషయానికి వస్తే, సో దీంట్లో ముఖ్యంగా రేపు గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకి మన ముఖ్యమంత్రి గారు నివాళులు అర్పిస్తారు. వారు 9:30 గంటలకు ఈ కార్యక్రమం గన్ పార్క్ వద్ద ఉంటుంది. అదేవిధంగా దాని తర్వాత అక్కడి నుంచి పెరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటారు. అక్కడ 9:55 చేరుకొని 10 గంటలకల్లా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుంది. రాష్ట్రీయ సెల్యూట్ కూడా, గౌరవ వందనాన్ని కూడా స్వీకరిస్తారు. తర్వాత కంటింజెంట్స్ తోటి కూడా ఒక 20 నిమిషాలు మార్చ్ పాస్ట్, పూర్తిగా డిఫరెంట్ కంటింజెంట్స్ తోటి మార్చ్ పాస్ట్ ఉంటుంది. దాని తర్వాత మనకి తెలంగాణ స్టేట్ సాంగ్ అఫీషియల్ లాంచింగ్ అనేది 10:35 ప్రాంతంలో మనకి జయ జయ హే తెలంగాణ ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కరకమల చేత అది ఆవిష్కరించబడుతుంది. అదేవిధంగా సోనియా గాంధీ గారి స్పీచ్ ఉంటుంది. తర్వాత స్పీచ్ బై హానరబుల్ మినిస్టర్ హానరబుల్ సీఎం గారిది, ముఖ్యమంత్రి గారిది 10:43 నుంచి 11:08 వరకు వారి స్పీచ్ ఉంటుంది. మనకి సాయంత్రం పెరేడ్ గ్రౌండ్స్ ప్రోగ్రాంలో 6:50 ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు చేరుకుంటారు. కళాతోరణం దగ్గర, ట్యాంక్ బండ్ పై ముఖద్వారం పై ఉన్నటువంటి కళాతోరణం దగ్గర చేరుకుంటారు. తర్వాత అక్కడ స్టాల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టాల్స్ అక్కడ పెట్టడం జరిగింది. 8 స్టాల్స్ ఒక దగ్గర, 12 స్టాల్స్ ఒక దగ్గర, స్కాటర్డ్గా ఒకే దగ్గర గుమిగూడకుండా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఆ స్టాల్స్ అన్ని కూడా ఆ స్టాల్స్లో అక్కడక్కడ స్టాల్స్ ముఖ్యమంత్రి గారు సందర్శిస్తారు. తర్వాత కార్నివాల్ మరియు పోలీస్ బ్యాండ్ ఉంటుంది. 7 o'clock నుంచి 7:20 వరకు కార్నివాల్ మరియు పోలీస్ బ్యాండ్ అత్యంత వైభవపేతంగా కనీవిని ఎరగనటువంటి రీతిలో వివిధ కళారూపాలతోటి, సాంస్కృతిక కార్యక్రమాలతోటి, సాంస్కృతిక రూపాలతోటి కార్నివాల్ ఉంటుంది. అదేవిధంగా స్టేజ్ షో 7:20 నుంచి 8:30 వరకు 70 నిమిషాలు అత్యద్భుతమైనటువంటి ప్రదర్శనలు, స్టేజ్ మీద ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనలు ఉంటాయి. దాని తర్వాత ఒక మనకి జయ జయ తెలంగాణ అసలు వర్షన్ ఉన్నటువంటి 13.5 నిమిషాలు ఏదైతే ఉందో దానికి మీద ఫ్లాగ్ వాక్ ఉంటుంది. ఫ్లాగ్స్ పట్టుకొని జయ జయ తెలంగాణ అసలు దాన్ని మొత్తం కూడా 13.5 నిమిషాలు. దాన్ని మనం 2.38 నిమిషాలుగా మనం షార్ట్లో కూడా మనం జాతీయ గీతంగా ఆవిష్కరిస్తున్నాం. అసలు దానికి మాతృక 13.5 నిమిషాలు. సో దాని మీద అది ఆ గేయంతో పాటుగా ఫ్లాగ్ వాక్ ఉంటుంది. మనకి అక్కడే ట్యాంక్ బండ్ మీద గౌరవ అందశ్రీ గారికి మరియు కీరవాణి గారికి ఎవరైతే ఈ యొక్క జాతీయ గీత రూపకల్పన, సంగీత రూపకల్పన చేసిరో, మన రాష్ట్ర గీతాన్ని ఎవరైతే రూపకల్పన చేశారో దానికి సంగీతం సమకూర్చినటువంటి వారిద్దరికీ కూడా, అందశ్రీ గారికి మరియు కీరవాణి గారికి వారికి సత్కారం ఉంటుంది. దాని తర్వాత ఫైర్ వర్క్స్, అత్యద్భుతంగా ఫైర్ వర్క్స్ కార్యక్రమం ట్యాంక్ బండ్ పై కనీవిని రీతిలో జరగడం జరుగుతుంది. తర్వాత 9 గంటలకి ప్రోగ్రామ్ అవుతుంది. సో ఇది మొత్తం స్థూలంగా ఒక 2 గంటల 10 నిమిషాల వరకు ట్యాంక్ బండ్ పై ఈ కార్యక్రమం ఉంటుంది. 3 చోట్ల కూడా లైవ్ ఫీడ్ ఉంటుంది, ఎప్పట్లాగానే లైవ్ ఉంటుంది. 3 చోట్ల కూడా అన్ని ఛానల్స్కి మనకు ఐఎన్పిఆర్ ద్వారానే, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ ద్వారానే లైవ్ ఫీడ్ ఉంటుంది అన్ని ఛానల్స్కి. గతంలో కూడా ఎప్పుడైనా సరే అదే ఉంది, ఇది కూడా అదే ఉంది. అది గమనించాలి, అందరూ కూడా సహకరించాలి.